తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. కెప్టెన్ కుర్చీ ఎవరికి ఊరికే రాదు. వస్తే చాలా విషయాలు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అందులోనూ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ హల్చల్ చేస్తున్న టైంలో కెప్టెన్ మీద మామూలు ప్రెషర్ లేదు తెలుసా. అందులో స్పెషల్గా హీరోతో ముడిపెట్టి ఒక విషయం ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా గురుతర బాధ్యత? లెట్స్ వాచ్. గ్లోబ్ ట్రాటర్ మహేష్ బాబుకి అతి త్వరలోనే పాస్పోర్ట్ ఇచ్చి పంపేయాలి రాజమౌళి. జస్ట్ మహేష్ పోర్షన్ ని ముందు తీసేసి పంపేయగలిగితే సూపర్ స్టార్ కెరియర్లో మరిన్ని సినిమాలు యాడ్ అవుతాయి. స్పిరిట్ సినిమా విషయంలోనూ సందీప్ ముందున్న టార్గెట్ ఇదే. డార్లింగ్ రిలేటెడ్ పోర్షన్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ షూట్ చేసుకోవాలనే రిక్వెస్ట్లు వినిపిస్తున్నారు అభిమానులు. అది జరిగితే నెక్స్ట్ మూవీకి డార్లింగ్ నయా లుక్ లో కనిపించే వెసులుబాటు ఉంటుందనేది అందరి మాట. ఇటు డ్రాగన్ విషయంలో నీల్ కి సేమ్ విషయాన్ని కన్వే చేయాలనుకుంటున్నారు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మేకర్స్. అట్లీ అల్లు అర్జున్ షూట్ యమ స్పీడ్ గా జరుగుతోంది. అట్లీలాగా మిగిలిన డైరెక్టర్లు కూడా స్పీడ్ పెంచాలన్నదే ఇప్పుడు టాక్. పుష్ప సీక్వెల్ సక్సెస్ ని జనాలు ఎంజాయ్ చేస్తుండగానే అట్లీ మూవీ రెడీ అవుతోందన్నది ఐకాన్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతున్న విషయం. ఇటు పెద్ది విషయంలోనూ బుచ్చిబాబు సానా స్పీడ్ చూపించాల్సిన టైం వచ్చింది. పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే నెక్స్ట్ సినిమా సెట్స్ కి చెర్రీ వెళ్లేలా కనీసం మేకోవర్ అయ్యేలా వెసులుబాటు కల్పించాలంటున్నారు మెగాభిమానులు. వరుసగా స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కళకళ్లాడుతూ ఉంటుందన్నది అందరూ ముక్త కంఠంతో చెబుతున్న మాట. అవకాశాలదేముంది అని తేలిగ్గా అనుకునేరు. ఒక హీరో ఓ కెప్టెన్ ని నమ్మి ఛాన్స్ ఇవ్వడం మామూలు విషయమా చెప్పండి? మరి అంత పెద్ద విషయాన్ని డార్లింగ్ సో సింపుల్గా చేసేస్తున్నారేంటి? ఆయన కిట్టీలో ఉన్న సినిమాలు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్న డైరెక్టర్స్ని గమనించిన వారు ఈ మాటలే అంటున్నారు. మరి అన్నట్టు రీసెంట్గా ఫౌజీ సాంగ్ షూట్లో ప్రేమ్ రక్షిత్ చెప్పిన యానిమేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్కి డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ట్రెండింగ్ న్యూస్. పక్కా క్యాలిక్యులేషన్ లేకుండా ప్రభాస్ ఏమీ చేయరనే నమ్మకం ఇండస్ట్రీలో చాలా బాగా ఉంది. కానీ సినిమాలకు సైన్ చేస్తున్న తీరు గురించి మాత్రం చర్చ జరుగుతోంది. చేసేవన్నీ భారీ సినిమాలు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా ఎక్కువే అవుతున్నాయి. అలాంటప్పుడు క్యూలో ఇంతమంది డైరెక్టర్లుంచడం న్యాయమా అనే డిస్కషన్ కూడా షురూ అయింది. ఆల్రెడీ డార్లింగ్ ముందు చాలా మందున్నారు. ఇప్పుడంటే స్పిరిట్ లైన్లోకొచ్చింది. ఆ తర్వాత కల్కి 2 కోసం నాగస్విన్ ఉన్నారు. సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇంతమంది ఉండగానే ప్రభాస్తో రాజమౌళి సినిమా త్వరలోనే ఉండొచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి సినిమా గురించి వార్తలు ట్రెండింగ్లో ఉండగానే ప్రేమ్ రక్షిత్ పేరు జోరుగా వినిపిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చెప్పిన స్టోరీకి డార్లింగ్ ఫిదా అయ్యారనే మాట వైరల్ అవుతోంది. ఓవైపు రాజాసాబ్ ప్రమోషన్లు, ఇంకోవైపు స్పిరిట్, మధ్యలో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్. ఈ గ్యాప్లోనే కొత్త సినిమాల కథలు వినడం, ఫైనల్ చేయడం, ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు డార్లింగ్? చేస్తే చేశారుగాని కెప్టెన్లను ఏళ్లకేళ్లు వెయిట్ చేయించకండి అనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి ప్రభాస్కి. టాలీవుడ్కి కోల్కతాకి ఒక మంచి రిలేషన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మన హీరోలకి అక్కడి పేర్లు పెట్టుకోవడం, బెంగాలీ సందుల్లో మన పాటలు చేయడం, ఏదైతే ఏంటి, హౌరా బ్రిడ్జ్ సాక్షిగా మనకు కోల్కతా అంటే అదో రకమైన ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలాసార్లు చూపించారు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి బెంగాల్ బ్యాక్డ్రాప్ మూవీకి పచ్చ జెండా ఊపేశారు. చూడాలని ఉంది సినిమా చూసిన వారికి గంగూలీ సందులో గజ్జల గోల గురించి స్పెషల్గా పరిచయాలేమక్కర్లేదు. ఆ సినిమా అప్పట్లో చేసిన సందడి ఆ రేంజ్లో ఉండేది. మరి ఇప్పటికీ చూడాలని ఉంది సినిమాను మర్చిపోలేరు జనాలు. చూడాలని ఉంది మాత్రమే కాదు, రీసెంట్ రిలీజ్ భోళా శంకర్లోనూ బెంగాల్ బ్యాక్డ్రాప్ ని వాడుకున్నారు మేకర్స్. మెగాస్టార్ ని బెంగాల్ వీధుల్లో చూడడం ఓ ఎమోషన్ అంటారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. భోళా శంకర్ పెద్దగా ఆకట్టుకోలేదు జనాలను. ఆ కొరత ఎందుకనుకున్నారో ఏమో, మరోసారి కోల్కతా బ్యాక్డ్రాప్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ చేదు జ్ఞాపకాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిరు. బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా కోల్కతా బ్యాక్డ్రాప్ లో సాగుతుందట. ఆల్రెడీ బాబీ మేకింగ్ స్టైల్ తెలుసు కాబట్టి ఈ సబ్జెక్ట్ ని బాగా డీల్ చేస్తారనే కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిరు. సో మరోసారి జనాల్లో పూనకాలు లోడింగ్ అన్నమాట. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అని అంటున్నారు కమల్ హాసన్. ఇప్పుడు ఆయన ఒకటి కాదు, ఒకటికి 2 కథలు వెతుక్కుంటున్నారు.
అవి ఎలా ఉండాలంటే ఇలా కూడా ఉంటుందా అన్నట్టుండాలి. ఇంతకీ ఆ 2 కథలు ఎవరికి అంటారా? ఒకటి నిర్మాతగా, ఒకటి నటుడిగా. రెండింట్లోనూ తన ప్రమేయం అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ రజనీకాంత్ కోసమే ఈ కథలన్నమాట. విక్రమ్ సినిమాకి ముందు, విక్రమ్ సినిమాకి తర్వాత అన్నట్టుగా ఉంది రీసెంట్ టైమ్స్ లో కమల్ హాసన్ స్పీడ్ చూస్తుంటే. ఓవైపు నటుడిగా తన ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తూనే, మరోవైపు నిర్మాతగా రజనీకాంత్ కోసం కూడా స్పెషల్ కథల వేట సాగిస్తున్నారు. నిర్మాతగా హీరోకి నచ్చిన కథ వచ్చే వరకు వెతకడమే తన పని అని చెప్పేశారు కమల్ హాసన్. అంతకుముందు లోకేష్ గానీ, రీసెంట్ గా సుందర్ సి గానీ చెప్పిన కథ నచ్చకపోవడంతోనే ప్రాజెక్ట్ ముందుకు సాగలేదన్నది కమల్ మాటల్లో సారాంశం. ఇప్పుడు ఓ కథని రజనీకాంత్తో సినిమా చేయడానికి, ఇంకో కథని తాను రజనీ కలిసి సినిమా చేయడానికి వెతుకుతున్నట్లు రివీల్ చేశారు లోకనాయకుడు. ఎలాంటి కథల కోసం వేట సాగుతోంది అని అడిగితే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చేశారు కమల్. గతంలో ఏవైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నాను అంటున్నారు దీపికా పదుకోన్. జస్ట్ ఈ మాట అనడమే కాదు, 8 అవర్స్ వర్క్ గురించి మరోసారి స్ట్రాంగ్గా బల్లగుద్ది చెప్పేశారు. ఇంతకీ ఈ విషయంలో దీపికకు కియారా సపోర్ట్ చేస్తారా? 8 గంటల కన్నా ఎవ్వరూ పని చేయలేరు. శారీరకంగా, మానసికంగా అంత పని చేస్తే చాలు. ఆ తర్వాత అలసిపోతాం. ఈ విషయంలో ఎవరు నాకు మద్దతు తెలిపినా తెలపకపోయినా ఓకే అని అంటున్నారు దీపికా పదుకోన్. ఆ మధ్య నయన్ కూడా 2 పిల్లల తల్లిగా మేకర్స్కి చాలానే కండిషన్లు పెట్టారట. కానీ దీపికలాగా బయటకొచ్చి చెప్పలేదు నయన్. చెన్నైలోనే షూటింగ్, 6 లోపు ఇంట్లో ఉండాలి, ఆదివారం సెలవు కావాలి, ఇలాంటి చాలా మాటలే వినిపించాయి నయన్ విషయంలో. అయితే ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక అవుట్డోర్ షూటింగ్లు కూడా చేస్తున్నారు నయన్. ఆలియా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని షూట్ చేస్తున్నారు. మరి కియారా ఏం చేస్తారు? దీపికని ఫాలో అవుతారా, లేకుంటే గుట్టుగా తన మేకర్స్కి సర్ది చెప్పుకుంటారా? మిసెస్ కియారా ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలనుకుంటోంది గ్లామర్ ఇండస్ట్రీ. వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన ప్లేస్కొచ్చే వేళైపోయింది. అందరూ పక్కకు తప్పుకోండి అంటూ మహేష్ జపం చేస్తున్నారు అభిమానులు. గ్లిమ్స్తో పాటు టైటిల్ని కూడా స్టేజ్ మీద రివీల్ చేస్తామని రాజమౌళి చెప్పిన రోజు నుంచి మొదలైపోయింది ఈ క్యూరియాసిటీ. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ సినిమా టైటిల్ మీకు నచ్చిందా? గ్లిమ్స్ ఎలా ఉంది? అంతర్జాతీయ స్థాయిలో అంగరంగ వైభవంగా జరిగింది గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్. పాస్పోర్ట్లు అందుకున్న ప్రతి ఒక్కరూ ఈవెంట్లో అత్యంత ఉత్సాహంగా కనిపించారు. రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి ఒక్కరి స్పీచ్లు ఆకట్టుకున్నాయి. 2027 సమ్మర్లో సినిమా రిలీజ్ పక్కా అనే సిగ్నల్స్ అందాయి మూవీ లవర్స్కి. ప్రతి క్యారెక్టర్ కోసం స్పెషల్ బీట్స్ రిలీజ్ చేయడం కూడా వావ్ ఫ్యాక్టర్. రాజమౌళితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు నటీనటులు, సాంకేతిక నిపుణులు. మన సినిమాను గ్లోబల్ రేంజ్కి తీసుకువెళ్లడమంటే ఏంటో కంప్లీట్గా విట్నెస్ చేశారు ఆడియన్స్. సినిమా పేరు, సినిమా గ్లింప్స్ అలా రిలీజ్ అయ్యాయో లేదో ఇలా గూస్ బంప్స్ వచ్చేశాయంటూ సోషల్ మీడియాలో నిర్విరామంగా ట్రెండ్ చేసేశారు నెటిజన్స్. ఇది కదా మన సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడం అంటే. తెలుగు సినిమాను పాన్ ఇండియా బాట పట్టించిన జక్కన్న గ్లోబ్ ట్రాటర్గా మన సినిమాను తనతో తీసుకువెళ్లడం సూపర్. అది సూపర్ స్టార్తో వెళ్లడం మార్వెలస్ అని మెచ్చుకుంటున్నారు జనాలు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.